హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు నో బ్రేక్ జూలై. ఇంకా ఖచ్చితంగా జూలై మంత్ మొత్తం బ్రేక్ ఇవ్వకుండా నాన్ స్టాప్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో అందుకు ఇవాళ అయితే నేను క్యారెట్ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ టైం చేస్తున్నాం. లాస్ట్ టైం ఆల్రెడీ చేసినాము, బాగా వచ్చింది. సో సెకండ్ టైం నార్మల్గా ఈవినింగ్ ఏదో చూసుకుంటా నాకు ఎందుకో తినాలనిపించింది లడ్డు. ఇంకా అందుకు క్యారెట్ లడ్డు చేద్దామని ఇంకా మా అమ్మకి చెప్తే ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ బాగా తురిమి పెట్టుకున్నాం. లేదంటే మీరు లైట్గా మిక్సీకి పట్టుకోండి, ఇంకా చాలా మెత్తగా వస్తాయి. తురిమి పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత బెల్లం కూడా నేను దంచి పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాం అనమాట నెయ్యిలో. కాసేపు బ్రౌన్ కలర్ లాగా వచ్చిన తర్వాత ఇంకా అవి నెయ్యిలో నుంచి తీసేసుకొని ఇంకా అందులోనే క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా, అదంతా వేసేస్తున్నాము. కాసేపు బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి, లేదంటే పచ్చివాసన లాగా ఉంటుంది కదా క్యారెట్. సో అందుకు ముందే మనం ఇలా ఒక 2-3 మినిట్స్ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇందులో మేము కొబ్బరి తురుము యాడ్ చేయడం మర్చిపోయినాము. సో మీరు కొబ్బరి తురుము కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కొబ్బరి అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా అలా ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో వేయించుకున్న తర్వాత మనం దింపేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే బెల్లం అనేది మనం పాకంలాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే బెల్లం వేసినాము. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. లైక్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేయండి. వాటర్ వేయకపోయినా కానీ పర్లేదు, బెల్లం కదా కరిగిపోతుంది. కానీ కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకు వేసుకుంటున్నామో చూపిస్తాను. కొంచెం పాకంలాగా అప్పుడప్పుడే వస్తుంది కదా, లైక్ బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్ లాగా ఉంటుంది కదా. సో ఆ బెల్లాన్ని మీరు వడబట్టుకోండి. అదే బెల్లం అప్పుడే కరిగింటుంది కదా మొత్తం, అప్పుడు లిక్విడ్ లాగా అవుతుంది కదా, దాన్ని వెంటనే మీరు వడగట్టుకోండి. బికాజ్ బెల్లంలో మనం ఏంటంటే రాళ్ళు కానీ ఏదైనా కొంచెం నుసి కానీ అలా ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ మనం వడగట్టుకుంటున్నాం. ఇంకా బెల్లాన్ని వడగట్టుకున్న తర్వాత మళ్ళీ పాకం కట్టేంత వరకు మీరు ఇలా స్టవ్ ఆన్ చేసి దాన్ని ఉడికించండి. ఇంకా చూస్తూ ఉండాలన్నమాట. ఇంకా కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకం అయిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మనం కొద్దిగా అందులో వేసుకుంటే కొంచెం ముద్దలాగా కట్టింది అనుకోండి, అది పాకం అయినట్టు. నాకు కూడా తెలియదు, అందుకే చూస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే పాకం కట్టింది, చూసినారా, కొంచెం ముద్దలాగా అయ్యింది. సో ఇట్లా ఉంటే బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత మనం క్యారెట్ నెయ్యిలో వేయించుకున్నాం కదా, అది పక్కకు తీసినాం కదా, అది ఇప్పుడు ఆ పాకంలో వేసేయాలన్నమాట. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసి కాసేపు కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం లాస్ట్కి యాలకల పొడి కూడా దంచి పెట్టుకున్నది మనం అందులో మిక్స్ చేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో కొబ్బరి తురుము కూడా మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేస్తే. మేము మర్చిపోయినాం కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఫైనల్గా అయితే క్యారెట్ లడ్డు రెడీ. ఇంకా లడ్డు రెడీ అవ్వలేదు, హల్వా అయితే రెడీ అయింది. అంటే అది అచ్చం హల్వాలాగే ఉంది, ఇంకా డైరెక్ట్ అట్లనే తినేయచ్చు అనమాట. ఇంకా నేనైతే నెయ్యి కొంచెం రాసుకొని ఇంకా లడ్డులాగా కడుతున్నాను అనమాట. ఇదిగోండి, చూసినారా ఎంత బాగున్నాయో తెలుసా. అది అంటే బ్లాక్ ఎందుకు వచ్చిందంటే మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా బ్లాక్ కలర్లో అలా కనిపిస్తుంది, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో. మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెర ఎంతైనా హెల్తీ కాదు కదా, లైక్ షుగర్ వస్తుంది కదా, ఆ భయం ఉంటుంది. సో అందుకు మనం బెల్లం వేసుకున్నాము. మీకు ముందు చెప్పలే కదా, పాకం కొంచెం తీసి పెట్టుకున్నాము. అంత అంటే సరిపడంతనే మీరు పాకం వేసుకోండి. మాకు కొంచెం ఎక్కువ అయింది, అందుకు పక్కకు తీసి ఇంకా వేస్ట్ అవుతుంది కదా, అది గడ్డ కట్టుకొని పోతుంది పాకం. అందుకు శనక్కాయ విత్తనాలే మా అమ్మ వేయించేసి మళ్ళీ నువ్వు పప్పులుంటలాగా ఇట్లా
చేసిందనమాట. సో దాన్ని నేను ఉంటల్లాగా కడుతున్నాను. ఈ పప్పుల గట్టాలు అయితే మా అమ్మ ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరలేదంట. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పాకం మిగిలితే చేసింది. కానీ ఇవే బాగా వచ్చినాయి అన్నమాట. చూడండి లడ్డూలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. సో వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా క్యారెట్ లడ్డు అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ మరీ ఓవర్ స్వీట్గా లేదు, అట్లని స్వీట్లెస్గా అట్లా లేదనమాట. మీడియం స్వీట్నెస్ ఉంది, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు భయం అవుతుంది ఎక్కడ అయిపోగొట్టేస్తానా అని చెప్పి. అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కదా, సో అందుకనమాట. అంటే అంత బాగున్నాయని అర్థం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. So that's it for today. Thank you for watching. Bye bye.